కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వివిధ పార్టీల లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగేలా సహకరించాలని ప్రతిపక్ష నేతలను కేంద్రం కోరింది. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో సుదీర్ఘంగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 1వ తేదీ నుంచి ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేలా అన్ని సభ్యులంతా కూడా సహకరించాల్సిందిగా కూడా సమావేశంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఇతర అంశాలపైన కూడా తాము సుదీర్ఘంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రులు సైతం కూడా నేతలకు హామీ ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి జయరాం రమేష్, అదేవిధంగా పలువురు నేతలు హాజరు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంటు పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇక వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి, జనసేన నుంచి బాలశౌరి కూడా సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను సైతం కూడా అఖిలపక్ష సమావేశం ముందు పెట్టడం జరిగింది. ఇక జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొదటి దశ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక రెండవ విడతకు సంబంధించి మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా సమావేశాలు జరగబోతున్నాయి. కాసేపటి క్రితమే లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా భారత్ లో 16 ఏళ్లలోపు యువతకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా నిషేధం విధించిన అంశంపై కూడా ఈ రోజు సమావేశం జరగాలని కూడా కోరినట్టు చెప్తున్నారు. పొగాకు సంబంధించి సెస్ స్థానంలో జిఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడాయని, మరోవైపు పొగాకు వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోవడంతో ఏపీ, కర్ణాటక రైతుల్లో కొంత ఆందోళన నెలకొందన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఛార్జ్ షీట్ నమోదైన చాలా మంది క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ అంశంపై కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలని కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అఖిలపక్ష సమావేశంలో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతిగా చట్టబద్ధత కల్పించాలని కూడా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను పూర్వోదయ పథకం కింద చేర్చారు. ఏపీకి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని సమావేశం సందర్భంగా చెప్పడంతో పాటు ఇక జల్ జీవన్ మిషన్ సంబంధించి దాదాపు ఏపీకి 26,000 కోట్లు మంజూరైతే రాష్ట్ర వాటా కింద నిధులు సమకూర్చాల్సి వస్తుందని, కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే నిధులను వినియోగించుకుంటున్న అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను కూడా ఈరోజు సమావేశం ముందుంచడం జరిగింది. ముఖ్యంగా అమరావతి రాజధానికి నిధులతో పాటు పోలవరం నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రంలో హైవేలకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన నిధులను కూడా వీలైన తొందరగా కూడా విడుదల చేయాల్సిన కూడా అసలు సమావేశంలో ఈ అంశాన్ని రాష్ట్ర అంశాలను ముందుంచడంతో పాటు ముఖ్యంగా ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కూడా ఇప్పటికే ఒక ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. దానికి సంబంధించిన అంశాల్లో కూడా పార్లమెంట్ లో పెట్టి దానికి ఒక ఆమోదం తెలపాల్సింది కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.